కమింగ్ టు ద హోల్ మూవీ, ఇట్స్ 3 years ప్రాజెక్ట్లో మీకు బాగా దగ్గరగా ఒక లైఫ్ టైంకి ఆ మెమరీ అలా ఉండిపోతుంది బలగం నుండి అనేది ఏంటిది? కథ వినడం. మాకు కూడా ఒకసారి ఏదో ఒక చిన్న ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేయండి. టోటల్ 2 గంటల 7 నిమిషాలు విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు రెడీ చేసి పెట్టాను. మార్చి 3వ తారీఖు చూడండి. డెఫినెట్లీ మార్చి 3వ తారీఖు చూడండి. నిజంగా ఆడియన్స్ చెప్తున్నానండి, ప్రతి సినిమా ప్రతి డైరెక్టర్ వాళ్ళ సినిమాని ప్రేమిస్తాడు. కాకపోతే నన్ను ఆల్రెడీ ఒక 15 సంవత్సరాల నుంచి యాక్టర్గా చూశారు, కమెడీన్గా చూశారు. సో నా నుంచి డెఫినెట్లీ కామెడీ కోరుకుంటారు. కానీ విజువల్ చూస్తే రాగా ఉంది, ఫ్యామిలీ డ్రామా అంటున్నారు. ఆ కామెడీ ఎక్కడ మిస్ అవ్వదండి. చెప్పారు, మీరు ఆల్రెడీ చెప్పారు. సినిమా మొత్తం నవ్వుకుంటానే ఉంటారు. ఎంత నవ్వుకున్నారో అంత ఎమోషనల్ ఫీల్ అవుతారు. వన్ మోర్ థింగ్, ఈ సినిమా చూసి మీరు బయటకు వస్తే డెఫినెట్లీ అబ్బాయిలు అయితే వెళ్ళి వాళ్ళ అక్కయ్యనో చెల్లెలో కౌగిలించుకొని ముద్దు పెట్టేసుకుంటారు, ఏడుస్తారు. తాతయ్య ఉంటే ఆయన ఒళ్ళో పడుకొని గట్టిగా కౌగిలించుకొని ఓ తాతతో గడుపుతారు. మిస్ అయిన కుటుంబాన్ని అంతా ఒకసారి ఇమీడియట్లీ ఫోన్ చేసి, ఐ థింక్ అమెరికాలో ఉన్న ఇండియా రావాలనిపిస్తుంది డెఫినెట్లీ. చాలా ఇక 1 liner లో అసలు సినిమా వాల్యూ ఏంటో చెప్పేశారు. యా డెఫినెట్లీ వీఆర్ సెలబ్రేటింగ్ ఫ్యామిలీస్, వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఓన్ పీపుల్, అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఫ్యామిలీకి మించిన స్ట్రెంగ్త్ లేదు ఐ థింక్. అండ్ యు నో వాట్, ఇట్ ఈస్ సో ఐడెంటికల్. ఎందుకంటే దిల్ రాజు గారిది కూడా వచ్చాను ఎలాబరేట్ ఫ్యామిలీ వాళ్ళది. అండ్ అది వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తారో వాళ్ళ ఫ్యామిలీ అంటే, రాజు గారు కానివ్వండి, శిరీష్ గారు ఎస్పెషల్లీ, అండ్ ఆల్సో దేర్ చిల్డ్రన్ రైట్ నౌ. అండ్ రాజు గారు కూడా మొన్న ఫోన్ చేసినప్పుడు అంటున్నారు వాళ్ళ అన్నయ్య గారు చూసి సినిమా నాకు నచ్చింది అన్నాడు, అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ లేదని ఆయన సంబరపడిపోతున్నారు. సో దట్ షోస్ హౌ మచ్ ఫ్యామిలీ యాజ్ అ వాల్యూ ఇట్ ఈస్ దేర్. అండ్ దట్ ఈస్ అ బ్యాక్ బోన్ టు ఈచ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ వాట్ ఐ ఫీల్. యా సో దట్స్ వాట్. అండ్ ఈ సినిమాలో అది we will celebrate that fact of sitting being down together as family. the వసుదైక కుటుంబం. అవును. సో మీరు లైఫ్ లాంగ్ ఒకటి క్యారీ చేయాలి అంటే ఈ సినిమా నుండి ఏంటన్నా? నాతో పని చేయడం అది అనే నేను చెప్దాం అనుకున్నాను, కానీ దర్శి చెప్పేశాడు కాబట్టి దర్శి ఆన్సర్ని కాపీ చేస్తూ, నిజంగా సార్ నరేషన్, ఐ రియలీ ఎంజాయ్డ్ a 2-hour నరేషన్. అండ్ దిల్ రాజు గారు కాల్ చేసినప్పుడు దర్శి సినిమా వచ్చేద్దాం దా వస్తున్నా సార్ అని పెట్టేసి. యా యాక్చువల్లీ దిల్ రాజు గారు కాల్ చేశారు. నేను ఇట్లా నిల్చొని ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయినా కింద. అయితే మా అసిస్టెంట్లు ఇట్లా నీళ్ళు కొట్టి లేతే, బట్ యా ఇట్ వాజ్ ఫన్. అంటే దట్ వన్ కాల్ చేంజ్ మై లైఫ్. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ అగైన్ నన్ను గుర్తుపెట్టుకుంటే మనదాకా పెళ్లి చూపులు మల్లేశం అంటారు, నౌ దే విల్ సే బలగం. వండర్ఫుల్. సో 10 steps మీరు ఇందాక అన్నారు కదా ఒక్కొక్క అడుగు ఎక్కి అనేసి, అలా కాకుండా బలగం సినిమాతో 10 అడుగులు పైకి ఎక్కేసారు. ఏం కాదు, మల్లేశం తర్వాత 5 years ఇప్పుడు చేస్తున్నా. ఎన్ని అడుగులు ఎక్కుతాడో నాకు తెలియదు కానండి. నెక్స్ట్ సినిమాలో హీరో నేనే. ఒక మల్లేశంలో ప్రియదర్శి, ఒక జాతిరత్నాలు ప్రియదర్శి, మల్లేశం ప్లస్ జాతిరత్నాలు ఈక్వల్ టు బలగం. అది రాసి పెట్టుకోండి. జాతిరత్నాల్లో ఎంత నవ్వించాడో మల్లేశంలో ఎంత పర్ఫామ్ చేశాడో 2 మిక్స్ కొట్టి బలగం ఉంటుంది. నవ్విస్తారు, ఏడిపిస్తారు. షూర్. సో 15 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో 10 years, చాలా ఇయర్స్ నుండి మీరు ఉంటూ డైరెక్టర్గా వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద చేంజ్ యూ? అంటే అప్పుడు జాలీగా సరదాగా ఉండేవాడిని. ఆ 2 తప్ప ఇప్పుడు అన్నీ ఉన్నాయి. సరదా, జాలి, సుఖం అనేది మొత్తం చచ్చిపోయి. ఎందుకంటే ప్రొడ్యూసర్ కాదు కదా మీరు. ప్రొడ్యూసర్ కాకుండా మందే ప్రొడ్యూసర్కి ఆన్సర్ చెప్పాల్సిందేనే కదా. డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్కి ఆయన కోట్లు పెడుతున్నప్పుడు మన మీద అదంతా ప్రూఫ్ చేసి పెట్టిన దానికి ఇవ్వాలి. కాబట్టి ఆర్టిస్ట్గా ఉంటే జాలీగా ఉంటాము, అంటే ప్రెజర్ ఎక్కువ ఉండదు. స్పాట్లో పర్ఫామ్ చేసి వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ మనం కథ రాసుకున్న దగ్గర నుంచి ప్రతిదీ దగ్గర నుండి చూసుకోవాలి. ప్రెషర్, అందరినీ ఒప్పించాలి, చేయాలి. ఆ ప్రెషర్ చాలా ఉంటుంది. నేను యాక్టర్గా ఆ సుఖం అనుభవించిన కాబట్టి డైరెక్టర్ కష్టాలు బాగా తెలిసాయి. సో నాకు మా డైరెక్టర్ అందరూ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను వేషాలు ఇచ్చినాను, ఇక్కడ తీసుకొచ్చినందుకు సీరియస్లీ. కానీ నేను ఆ పెయిన్ ఏం బాధపడట్లేదండి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంజాయ్.
మనం ఎక్కడో చిన్న పాయింట్ నుంచి రాసుకొని అది ఈరోజు తెర మీదకి వచ్చి ఆర్ఆర్లు పడి ఎప్పుడో థాట్ ప్రాసెస్ మన ముందు రెడీ అవుతుంటే ఇప్పుడు బేసికల్గా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, డ్రామాటిక్ ఉంటుందేమో. కానీ ఇప్పుడు మామూలుగా మన పిల్లలు చిన్నగా నుంచి అలా పెరుగుతుంటే మనకి ఎలా ఉంటుంది పాయింట్గా అట్లే కదండి. ఎక్కడో థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి అది కథ అయ్యి దానికి యాక్టర్స్ వచ్చి పర్ఫార్మెన్స్ యాడ్ అయ్యి అది వర్క్ జరిగి దానికి ఆర్ఆర్లు పడి ఆ ఎమోషన్ ఆ కళ ముందు చూస్తుంటే మజా వస్తుంది. సో ఆ మూమెంట్ కోసం ఎంత కష్టపడ్డా దాంట్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది, మజా ఉంటుంది. ఇష్టమైన దానికోసం కష్టపడి కష్టం అనిపించదు అంటారు. ఏదో ట్రై చేశాను సార్. ఇంత ఒక ఇష్టమైన దానికోసం ఎంతైనా కష్టపడొచ్చు అని చెప్పొచ్చు కదండి. మొత్తం ఇంటర్వ్యూ అంతా పాపం నేను చాలా భయపడ్డాను. ఇష్టమైన దానికోసం ఎంతైనా కష్టపడొచ్చు అని సింగిల్ వాక్యంలో చెప్పొచ్చు, 6 నిమిషాలు చెప్పారు అన్నట్టు అనిపించింది. అది కరెక్ట్, అది కరెక్ట్ మీరు చెప్పేది. ఇష్టమైన దానికోసం ఎంత కష్టమైనా పడవచ్చు. మీలాంటి టాలెంటెడ్ పీపుల్ ముందు సర్లే 2-3 కౌంటర్లు తీసుకుంటాను. అయితే ఇప్పుడు యాక్టర్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళలో యాక్టింగ్ కాకుండా ఇంకొక ఈ 24 ఫ్రేమ్స్లో ఇంకేదన్నా దాంట్లో కూడా వీళ్ళు జెమ్స్ అని మీకు అనిపించిన టాలెంట్ ఏంటి? లేజీ అండి, అది నా టాలెంట్. రెస్పెక్ట్ ఆఫ్ డైరెక్టర్, బిలీవింగ్ ఆఫ్ డైరెక్టర్. ఓకే, సీరియస్లీ వాళ్ళిద్దరు నన్ను బిలీవ్ చేశారు కాబట్టే, వాళ్ళు బిలీవ్ చేస్తేనే నాకు నచ్చిన అవుట్పుట్ తీసుకున్నాను. ఇప్పుడు కావ్య యంగర్ జనరేషన్ పాపం లేటెస్ట్ అమ్మాయి, గ్లామర్గా కనిపించాలి చేయాలి అనుకుంటుంది. బట్ నాకు ఇలా కావాలి, నన్ను నమ్ము అంటే కంప్లీట్ నమ్మి ట్రస్ట్ చేసింది కాబట్టి ఇంకొక కొత్త రకమైన కావ్య మీరు స్క్రీన్ మీద చూస్తారు. ఈవెన్ దర్శి చేస్తున్న సినిమాలకు నాకు కాస్ట్యూమ్ ఇవ్వద్దు, ఇలా ఉండాలి, నేను హెయిర్ స్టైల్ చేసుకున్నాను, నాకు అలా వద్దు, ఇలాగే ఉండాలి, కొంచెం ఇలా అలా వద్దు, నాకు ఇలా ఉండాలి అంటే ప్రతి మూమెంట్ నేను నాకు నచ్చినట్టుగానే చేసుకున్నాను. సో వాళ్ళు నన్ను బిలీవ్ చేయకపోతే, ఇప్పుడు ఏముంది బిలీవ్ చేయకపోతే ఏముంది, ఇలాగే చేస్తుంటే ఏం చేయలేదు, నేను కాంప్రమైజ్ వెళ్ళిపోవడమే అంతే కదా. కంప్లీట్గా బిలీవ్ చేసి నన్ను బెండ్ అయ్యారు చూసారా, ఆ క్వాలిటీ లైక్ నాకు చాలా ఇష్టం. ఐ సరెండర్డ్. ఏనన్నా తీసుకో అంటే అది నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇంకొక గాడ్ పెట్టేవాళ్ళు హీరో హీరోయిన్ కాకుండా ఇచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ నన్ను అంటే నా నరేషన్ వాళ్ళకి నచ్చిందా, ఆ క్యారెక్టర్లు వాళ్ళకి నచ్చాయా, సీన్ నచ్చిందా తెలియదు, కానీ కంప్లీట్ నేను ఏం అడుగుతున్నానో అదే ఇచ్చేవాళ్ళు. ఇవాళ వచ్చిందో ఇచ్చారో తెలియదు. ఒక్క రచ్చరవి ఒక్కడే అనుకుంటా, వాడు ఇవ్వలేడు కాబట్టి అంటే అతంత ప్రాబ్లం ఏంటంటే ఇస్తాడు, కానీ మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. అది ప్రాబ్లం. నేను కట్ చేసుకోవడం మన దగ్గర నేర్చుకోవాలి. చాలు ఇక చాలు వద్దు వద్దురా అలాగే చేస్తాడు. బట్ రచ్చరవిది వండర్ఫుల్ క్యారెక్టర్ అండి. మీకు ఈ మధ్య కాలంలో రచ్చరవిని ఇంత ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో మీరు చూడలేదు. బాగా నవ్విస్తాడు రచ్చరవి సినిమాలో. ఓకే, సో మరి ఫైట్స్ అంటే మామూలుగా తిట్టుకోవడానికి ఇరుకు ఫైట్ இல்ல ஃபைட் இல்ல, ஃபேமிலி லெவல் ஃபைட்ஸ் இருக்கு. டான்ஸ் வேணுமா டான்ஸ் இருக்கு, காமெடி வேணுமா காமெடி இருக்கு, ஃபைனலி எமோஷன் கூட இருக்கு, ஃபைட்ஸ் இல்ல. ஓகே, தமிழ் నాకు తెలియదు. அப்படியா? సో మార్చ్ 3 బలగం రాబోతుంది అండ్ అందరూ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసారు. ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తే చూద్దామా అని అనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ అ సక్సెస్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 100% ఎఫర్ట్ అండ్ మోర్ దాన్ 100% ఎఫర్ట్ ఆఫ్ హిమ్. మళ్ళీ సక్సెస్ తర్వాత రండి, సినిమా చూసుంటాం కాబట్టి అప్పుడు నేను ఇంకొంచెం మాట్లాడగలుగుతాను. I will review your acting. Break it down, deconstruct. ఇది కేవలం కామెడీ మాత్రం. మీరు కింద కమెంట్ లో హేట్ కమెంట్స్ అసలు పెట్టకండి, నేను సరదాగా మాత్రమే అన్నా. దర్శి ఫ్యాన్స్ అసోసియేషన్ విల్ హిట్ యు ఇన్ ద కమెంట్స్. అసలు మా స్టార్ మా హీరోని డీకన్స్ట్రక్ట్ చేస్తావా? అదే కదా, నువ్వెంత అంటారు. థ్యాంక్ యూ సో మచ్. మార్చి 3 మా బలగం మీ ముందుకు వస్తుంది. మీ బంధు బలగంతో వచ్చి మా బలగాన్ని ఆశీర్వదించండి, ఆదరించండి. మార్చి 3 థియేటర్లో మీకోసం వెయిట్ చేస్తుంటాం. ఇన్ని రోజులు కమెడీగా యాక్టర్గా ఆదరించారు, డైరెక్టర్గా మేము ముందుకు వస్తున్నాను. ఈ జర్నీని కూడా మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మార్చ్ 3 బలగం రిలీజ్. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టికెట్ మాకే ఇవ్వండి. థ్యాంక్ యూ. మార్చ్ 3 థియేటర్లో కలుద్దాం. 3వ తారీఖున థియేటర్లలోకి వస్తున్నాం. మీరందరూ మీ కుటుంబ సభ్యులందరితోని థియేటర్లో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ బటన్ పక్కకి గంట ఉంటుంది, గంట కూడా కొట్టండి, మీకు అప్డేట్స్ వస్తుంటాయి.